ఏళ్ల ముందు బ్రహ్మానందం గారు ఫ్రీజ్ ఫేమ్ వేసి శవాల మీద పేలాలు ఏరుకునే మొహం నువ్వు పోతావు రే నాశనం అయిపోతావు అనుకుంటూ అంత ఇన్నోవేట్ చేశారు సార్ ఎడిట్లో. మనం చేయడానికి భయపడుతున్నాం, మేము భయపడలేదు ఈ సినిమాకి. లెట్స్ ఇన్నోవేట్. మన సినిమాలో సార్ మీరు టీజర్లో చూస్తే సడన్గా వెంకటేష్ గారు వస్తారు. అరే మన్సూర్ ఈ జ్యుడిషియరీ సిస్టమ్ రా ఎలా ఉందంటే మన్సూర్ గారు నన్ను మొత్తం నాకబెట్టాడు అంటే వెంకటేష్ గారు మీమ్ వచ్చి ఎస్ అంటారు ఏదో పాత సినిమాలో నుంచి. సో వీడియో మీమ్స్ని యూజ్ చేయడం, ఎడిట్లో ఒక గ్రామర్ని కొత్త గ్రామర్ని యూజ్ చేయడానికి భయపడలేదు సార్. మేము భయపడకుండా వీ వెంట్ ఆల్ అవుట్ ఫర్ ది ఎడిట్. సో జంధ్యాల గారు హ్యూమర్ పీక్స్ ఇప్పటికీ తెలుగు సినిమాలో అంతకు మించి ఫిలిం వాడుతూ జస్ట్ సీన్స్లో ఏదో ఒకరినొకరు కొట్టుకోవడం కాకుండా సీన్స్ని వాడుతూ ఎడిట్ని వాడుతూ హ్యూమర్ చేసిన డైరెక్టర్స్ బహుశా తనే గ్రేటెస్ట్. ఆ టైంని రిఫ్లెక్ట్ చేశారు. ఆ టైంలో సోషల్ మీడియా లేదు, ఆ టైంలో ఎంత మన సొసైటీలో ఎక్స్ట్రీమ్ ఉందో తన ఫస్ట్ ఫిలిం నుంచి చూసుకున్నా ఎంత పాసిబిలిటీ ఉందో రిలేషన్షిప్స్లో జరిగే హ్యూమర్, వ్యంగ్యం, సర్కాజం అదంతా ఎంత పాసిబిలిటీ అంత ఎక్స్ప్లోర్ చేశారు. మేము ఈరోజు సొసైటీలో జరిగేవి అలాగే వాడి అలా చూపించాము. ఇంకోటి దెర్ ఇస్ న్యూడిటీ లేదు మూవీలో. చాలా సీన్స్ మీరు షూట్ చేసిన విధానాలు ఐ థింక్ చాలా విశ్లేషణ జరుగుతుంది, దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. చాలామంది చాలా అంటారు. నేను ఇన్ఫ్యాక్ట్ నందుకు ఫస్ట్ హాఫ్ కొందరికి అంటారు, ఫస్ట్ హాఫ్ చాలా మందికి నచ్చుతుంది. ఒక పెద్ద డిస్కషన్ తర్వాత జరుగుతుంది ఫ్యాన్స్ మధ్యలో ఫస్ట్ హాఫ్ వర్సెస్ సెకండ్ హాఫ్ అని. బట్ ఓవరాల్ ఐ థింక్ క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్. ఐ థింక్ ఆ గ్రేట్ మూవీలో క్లైమాక్స్ గెలిచిపోవాలి అన్నిటికంటే. ఈ డిస్కషన్స్ అన్ని ఉన్నా నీ ఫేవరెట్ సీన్ ఏది అంటే నీ ఫేవరెట్ సీన్ ఏది అనే డిస్కషన్స్ జరుగుతాయి. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్. చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. ఒక చిన్న రిక్వెస్ట్ ఆడియన్స్, మీరందరూ ఏదో వచ్చి దీన్ని గట్టిగా దీన్ని ఏంటి రీసెర్చ్ చేద్దాం, దీన్ని క్రిటిక్ చేద్దాం అన్నట్టు కాకుండా ఒక సెన్స్ ఆఫ్ వండర్తో, ఒక కొత్త జాయ్ రైడ్, ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కబోతున్నాం అనే సెన్స్తో రండి. ఎందుకంటే మీరు 200 రూపాయలు 100 రూపాయలు కట్టి టికెట్ వస్తారు. మీరు పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఒక సెన్స్